హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈ వ్లాగ్ చాలామందికి యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని అయితే స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడైతే నా వెయిట్ని నేను ఇంక్రీజ్ అవుతున్నాను అని నాకు అనిపిస్తుందో అప్పుడు 1 మంత్ వరకు నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తానండి. దాని తర్వాత ఆటోమేటిక్గా నా వెయిట్ అన్నది నాకు కంట్రోల్లోకి వస్తుంది. కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఆ వెయిట్ని మెయింటెనెన్స్ చేస్తాను. జంక్ ఫుడ్ జోలికి, ఆయిల్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళను. జంక్ ఫుడ్ నాకు బేసిక్గా ఇష్టం ఉండదు. ఆయిల్ ఫుడ్ ఎప్పుడైనా ఒక్కసారి తింటే నెక్స్ట్ డే దాన్ని మళ్ళీ ఫుడ్తోనే కంట్రోల్ చేస్తాను. చాలామంది ఫుడ్తో కంట్రోల్ చేయడం కష్టం అని అనుకుంటారు, కానీ ఫుడ్ అలాగే ఎక్సర్సైజ్లు ఎక్కువ అవసరం లేదండి. డైలీ ఒక 30 మినిట్స్ ఆర్ 1 అవర్ మనం వాకింగ్ చేసినా కూడా సరిపోతుందండి. చాలా చాలా ఈజీగా మనం మన వెయిట్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకు ఇంత కష్టపడడం, కడుపు మార్చుకోవటం అని అంటే వీటిలోనే మనకు చాలా హ్యాపీ అయితే అనిపిస్తుందండి. వీటిని వన్స్ మనం ఫాలో అయిన తర్వాత మనం జంక్ ఫుడ్ జోలికి వెళ్ళమన్నా కూడా వెళ్ళం. ఇలా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ డైలీ ఒక 30 మినిట్స్ వాకింగ్ చేసినా సరే మన వెయిట్ని మనం చాలా బాగా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. చాలామంది ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత డైట్ చేసినా సరే వెయిట్ కంట్రోల్ అవ్వట్లేదు అని అనుకుంటారండి. దానికి నాకు తెలిసిన మెయిన్ రీజన్స్ వచ్చేసి, ఒకటి స్ట్రెస్ అండి, ఒత్తిడి ఎక్కువగా ఉండటము. రెండవది వచ్చేసి మనకు సరిపడా నిద్రని మనం నిద్రపోవట్లేదు అని అర్థం అండి. వీటిని రెండింటిని కూడా మేనేజ్ చేసుకుంటూ, అంటే స్ట్రెస్ లేకుండా చూసుకొని, అలాగే మనం సరిపడా నిద్రపోయి హెల్దీ ఫుడ్ తీసుకొని ఒక 30 మినిట్స్ వాకింగ్ చేసినా సరే చాలా బాగా మన వెయిట్ని అయితే మనం కంట్రోల్ అయితే చేసుకొని హెల్తీగా అయితే ఉండొచ్చండి. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కోసము నేను ఇది ఇంతకుముందు కూడా చెప్పున్నానండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది డే వ్లాగ్ అంటున్నాను కనుక, బాగా మాగిన ఒక చిన్నది పెద్దదైతే హాఫ్ అరటి పండుని, 1 స్పూన్ గసాలు, 1 స్పూన్ పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి తురుము, అలాగే కొద్దిగా నువ్వులు, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవటం వల్ల మనకు స్వీట్నెస్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. ఒక 2 స్పూన్ల ఓట్స్ని మిక్సీ పట్టేసి ఆ పౌడరు, అలాగే ఇక్కడ గోధుమ పిండిని వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని బటర్తో కానీ గీతో కానీ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా బాగుంటాయి ఈ ప్యాన్ కేక్స్ అయితే, చాలా హెల్దీ కూడాను. దీని తర్వాత ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇక్కడ క్యారెట్, పన్నీరు, గ్రీన్ పీస్ వీటిని అన్నిటినీ కూడా వేసేసి కాస్త పులావ్ లాగా అయితే చేశాను. పులావ్లోకి రైతాని కూడా ఇక్కడ నేనైతే తీసుకున్నానండి. చాలా వచ్చింది, చాలా బాగుంది కూడా. ఇలా హెల్దీ ఫుడ్ని మనం ఫాలో అవ్వటం వల్ల మన హెల్త్కి చాలా చాలా మంచిదండి. మనం వెయిట్ని కూడా ఈజీగా అయితే, నేనైతే నా వెయిట్ని చాలా బాగా కంట్రోల్ చేసుకుంటాను. మనం తగ్గాలి అనుకుంటున్నప్పుడు ఈజీగా తగ్గేస్తాను. వెయిట్ గెయిన్ ఎప్పుడు కూడా అవ్వనండి. ఇదంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది. చాలామంది ఎంత కష్టపడుతున్నా మన కంట్రోల్లో లేదు అని అనుకుంటారు, కానీ 100% ఇది మన కంట్రోల్లోనే ఉంటుందండి. మనం తప్పకుండా దీన్ని కనీసం ఒక 2-3 మంత్స్ అయినా సరే ఫాలో అయితే ఎంత కష్టమైనా, వెయిట్ తగ్గలేని వాళ్ళైనా సరే ఈజీగా అయితే తగ్గొచ్చండి. యాజ్ యూజువల్గా ఎప్పుడు బ్లాగ్ చేసినా సరే హెల్త్కి సంబంధించిన ఒక మంచి టిప్ కానీ, లేదంటే యూస్ఫుల్ టిప్ ఏదో ఒకటి చెప్పడం అయితే మనకు అలవాటు కదా. ఈరోజు అంటే ఇప్పుడు ఒక మంచి యూస్ఫుల్ అండ్ హెల్దీ అయ్యే విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ సమ్మర్లో మనం ఎక్కువగా వాటర్ మిలన్స్ని కొంటూ ఉంటాము, తింటూ ఉంటాం కదా. నేను విన్న విషయం, అలాగే నేను చూసిన దానిలో ఏంటి అని అంటే, ఇలా పుచ్చకాయలు మనకి ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కోసం, అలాగే ఎక్కువ ఎర్రగా కనిపించడం కోసం ఏవో ఇంజెక్షన్స్ అయితే చేస్తున్నారంట. చాలా కేర్ఫుల్గా ఉండండి. దాన్ని ఎలా కనుక్కోవాలి అంటే, వాళ్ళ దగ్గర మనం ఒక చిన్న పీస్ని కట్ చేసుకుని ఇలా టిష్యూతో అద్దినట్లయితే కలర్ వస్తే అవి ఇంజెక్షన్ ఇవని, కలర్ లేకపోతే న్యాచురల్గా గ్రో అయినవి అని చెప్పి అలా చెక్ చేసుకొని అయితే తెచ్చుకోండి. తప్పకుండా ఒక టిష్యూని తీసుకెళ్ళి వాటర్ మిలన్ని చెక్ చేసుకోండి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ నేను గ్రేప్స్ తోటి పిల్లలకైతే జామ్ అయితే చేశానండి. దాన్ని షుగర్తోనే చేశాను. కొన్నిసార్లు కొన్ని అయితే తప్పవండి, పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకనేసి బయట కొనడం కన్నా ఇంట్లో బెస్ట్ అనేసి నేను ఇలా హెల్దీగా ఇంట్లోనే జామ్ని అయితే ప్రిపేర్ చేశాను. అది కావాలంటే కామెంట్ అయితే చేయండి, తప్పకుండా నేను ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా ఇది వచ్చేసి నన్నారి వేర్లండి. ఇవి ఎంతమందికి తెలుసు అన్నది కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఈ వేర్లని ఇంట్లోనే నేను ఇక్కడ షర్బత్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నన్నారి సిరప్ని అయితే రెడీ చేస్తున్నానండి. ముందు రోజు దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ వేర్లు నా దగ్గర అయితే 100 గ్రామ్స్ ఉన్నాయి. వీటిని శుభ్రంగా
శుభ్రంగా 1కి 5 సార్లు నీట్గా అయితే కడిగేసుకోవాలండి. ఇవి వేర్లు కదా, రూట్స్ కాబట్టి వీటిని ఒక 4 to 5 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని తర్వాత ఇక్కడ 100 గ్రామ్స్ నన్నారి వేర్లు నా దగ్గర ఉన్నాయి. ఈ 100 గ్రామ్స్ వేర్లకి 1 లీటర్ వాటర్ని అయితే వేసుకోవాలండి. 1 లీటర్ వాటర్ వేసుకొని కంప్లీట్ ఓవర్ నైట్ దాన్ని అలానే పక్కన ఉంచేసుకోవాలి. నెక్స్ట్ డే మనం ఏదైతే నానబెట్టేసి ఉంచేసుకున్నామో ఓవర్ నైట్ ఆ బౌల్ని మనం ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఇలా నేను ఒక 30 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టేసుకొని ఉడికించేసుకున్నాను. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి అది ఉడుకుతున్నప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఒక 30 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించేసుకోవాలి. ఈ సిరప్తో మనము ఈ సమ్మర్లో షర్బత్ చేసుకోవచ్చు, లస్సీ చేసుకోవచ్చు. అలాగే దీంతో మనం సోడా మిక్స్ చేసుకొని తీసుకున్న చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా ఉడికిన తర్వాత అంటే అక్కడికి నేను స్పూన్తో చూపిస్తున్నాను కదా, అక్కడి వరకు నేను వాటర్ వేస్తే అంటే 1 లీటర్ వాటర్ వేస్తే దాదాపుగా 700 to 800 ml వరకు వాటర్ అయితే తగ్గిపోతాయి. అలా బాగా ఉడికింది అనుకున్న తర్వాత అంటే ఒక 30 నిమిషాల తర్వాత ఇక్కడ నేను బెల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి. 100 గ్రామ్స్కి 1 లీటర్ వాటర్, అలాగే 500 గ్రామ్స్ అంటే ఒక ½ కేజీ వరకు బెల్లాన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఇక్కడ షుగర్ కూడా తీసుకోవచ్చు. షుగర్ హెల్త్కి మంచిది కాదని నేను బెల్లం తీసుకున్నాను. కానీ బెల్లం కన్నా షుగర్తో టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్టుగా మీరు ఎక్కడైతే తీసుకోవచ్చు. ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయి మనకు కాస్త తిక్కుగా అంటే మనం ఆ సిరప్ని ఇలా చేయుతూ అంటే కాస్త బంకగా మనకైతే వస్తుందండి. అలా వచ్చేసినప్పుడు స్టవ్ని అయితే కట్టేసుకొని దీన్ని అయితే స్ట్రైన్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడి వరకు నేను వాటర్ని అయితే ఉన్నాయి కదా, ముందైతే ఆ వాటర్ అనేది ఒక 800 to 700 ml వాటర్ అయ్యే వరకు అంటే కాస్త తగ్గే వరకు ఒక 30 నిమిషాల పాటు ఉడికించాను అన్నాను కదా. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్ అదే మెజర్మెంట్కి అయితే వచ్చిందండి. సో మీ స్వీట్నెస్ని బట్టి మీరు బెల్లాన్ని కానీ షుగర్ని కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సిరప్లో కాస్త మనకు ఇలా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ మనం వీటిని లస్సీలో చేసినప్పుడు మజ్జిగలోను, షర్బత్లా చేసుకునేటప్పుడు వాటర్లో సోడాలా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటాం కనుక తక్కువ షుగరు తక్కువ టేస్ట్ ఉంటే బాగుండదు అని నా ఫీలింగ్ అండి. మీకు నచ్చినట్లు మీరైతే దీన్ని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మెజర్మెంట్స్ నేను చెప్పినవి అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా కాస్త చేతికి బంకలా వచ్చిన తర్వాత దాన్ని ఇలా మనం పట్టుకొని చూస్తే అది మరీ ఎక్కువ తిక్క అయిపోకూడదండి. ఎందుకంటే చల్లారిపోయి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకు గ్లాస్లోంచి బయటికి రాకుండా స్టోర్ చేసుకున్న గ్లాస్లోనే ఉండిపోతుంది. అలా కాకుండా జస్ట్ అలా బంకలాగా వచ్చిన తర్వాత ఆ సిరప్ని అయితే స్ట్రైన్ చేసుకొని ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం ఈ సమ్మర్ అంతా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వేర్లని ఒక్కసారి యూజ్ చేసి పడేయాల్సిన అవసరం లేదండి. వీటిని మళ్ళీ కూడా మనం కడిగేసి ఆరబెట్టేసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా దీని నుంచి జ్యూస్ అయితే తీసుకోవచ్చు. నాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇదండి. చాలామంది ఈ మధ్యలో వైట్గా కనిపిస్తున్న దాన్ని తీసేసి చుట్టూ నల్లగా ఉంటుంది కదా, దాన్ని మాత్రం సపరేట్ చేసుకొని వేర్లను అయితే కాచుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన ప్రాసెస్ అంటే మా అమ్మ చేసిన ప్రాసెస్ ఇదండి. మా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఇలానే చేసేది. వాటిని మళ్ళీ క్లీన్గా కడిగేసి ఎండలో ఎండబెట్టేసుకొని సెకండ్ టైం కూడా దాని నుంచి సిరప్ని అయితే ప్రిపేర్ చేసేది. అయితే ఫస్ట్ టైం వచ్చినంత సిరప్ అయితే సెకండ్ టైం రాదండి, తక్కువే వస్తుందని చెప్పాలి. కాకపోతే సెకండ్ టైం కూడా బాగానే వస్తుంది. ఇలా 2 టైమ్స్ అయితే చేసేది. మా అమ్మ అయితే ఇలా క్లీన్ చేసేసుకొని వీటిని ఆ తెల్లదా ఉంది కదా వేర్లు మధ్యలో ఇప్పుడు నేను చూపించాను, దాన్ని అయితే ఏం సపరేట్ చేసేది కాదండి. ఇలానే కంప్లీట్గా వేర్లను కడిగేసుకొని ఇలా చేసేది. సో నేను కూడా అదే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది దాన్ని పైన ఉన్న నల్లదాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. సో మధ్యలో ఉన్న దాన్ని కూడా వేయటం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఇలానే ఫాలో అయ్యి ఎన్నోసార్లు తిన్నాము కూడాను. ఈ నన్నారి సిరప్ చూస్తున్నప్పుడు మీ అందరికి కూడా ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. ఇది ఒక స్వీట్ మెమరీ అని చెప్పొచ్చు. చిన్నప్పుడు ఈ నన్నారి సిరప్ కానీ సమ్మర్ వచ్చింది అంటే అలాగే జామ్ కూడా చేసేది మా అమ్మ. టమాటోస్తో ఇలాగా గ్రేప్స్తో మ్యాంగోతో జాము, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేసేదండి. కేక్స్ ఇవన్నీ కూడా మా చిన్నప్పుడే మేమైతే తిన్నాము. ఇలా సిరప్ని అయితే ప్రిపేర్ చేసినప్పుడు ఆ సిరప్ని ఫ్రిడ్జ్లో ఉంచితే ఓన్లీ జ్యూస్లకి, షరబత్లకి వీటికే కాకుండా మేమైతే ఆ సిరప్ని వేసుకొని చపాతీ, పూరీలో కూడా అద్దుకొని తినేవాళ్ళం. చాలా చాలా మంచి కాంబినేషన్ అండి అది. మీరు ఎవరైనా అలా తినుంటే తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. తినకపోతే ఒక్కసారి అయితే ఈ సిరప్ని ట్రై చేయండి. బయట మార్కెట్లో కూడా మనకు ఈ సిరప్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి, నన్నారి షర్బత్. సో అది మంచిది కాదంట అండి హెల్త్కి. వాళ్ళు కంప్లీట్గా నన్నారి వేర్లు యూజ్ చేయట్లేదని, తర్వాత దాన్ని
దానికి ఎసెన్స్ అలాగే కలర్స్ కూడా యూస్ చేస్తున్నారు అనేసి నేనైతే విన్నాను. సో మనకి కలర్లో కనిపించడం కోసం కలర్స్ వాడుతున్నారంట. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఏదైనా సరే అల్టిమేట్గా. అందుకనేసి నేను ఒకసారి అయితే చెప్తున్నాను. ఇది చాలా తక్కువ టైమే పడుతుందండి. ఒక 40 to 45 మినిట్స్తో మనం సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. సో కాస్ట్ ఎక్కువ అనిపించినా సరే వేర్లను తెచ్చుకొని కొంచెం టైం స్పెండ్ చేసుకొని వీటిని తీసుకోవటమే మంచిది అని నా ఒపీనియన్ అండి. బయట దొరికే వాటిని అవాయిడ్ చేస్తే కూడా చాలా మంచిది. ఏదైనా సరే మ్యాక్సిమం మనం ఇంట్లో చేసుకొని తిన్న ఫుడ్కి బయట ఫుడ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది, హెల్త్ పరంగా కూడా. అలాగే టేస్ట్ బయటవే బాగుండొచ్చేమో కొంతమందికి, కాకపోతే నాకైతే అన్నీ కూడా ఇంట్లో చేసుకున్నవి చాలా బాగా నచ్చుతాయండి. ఇక్కడ నేనైతే ఒకసారి షర్బత్ని ఎలా ప్రిపేర్ చేస్తారనేది చూపిస్తున్నాను. ఐస్ క్యూబ్స్ కావాలి అంటే చల్లగా కావాలనుకున్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ లేదంటే ఐస్ వాటర్ని యూజ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను సిరప్ని అయితే చూపిస్తున్నాను. సిరప్ని అయితే ఒక గ్లాస్లో తీసుకోవాలి. అది ఎంత స్వీట్నెస్ అన్నది మన టేస్ట్కే అండి, మన టేస్ట్కి తగ్గట్టుగా. అంటే కొంతమందికి లైట్గా ఇష్టం, కొంతమందికి బాగా తీయగా ఇష్టం. నేనైతే కాస్త మీడియంగానే తీసుకున్నాను. ఈ గ్లాస్లో ఇంత సిరప్ని అలాగే నానబెట్టేసుకొని ఉంచేసుకున్న చియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కానీ వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది, పిల్లలకి అలాగే మనకి కూడా. వాటిని కొద్దిగా వేసేసుకొని రిమైనింగ్ వాటర్ని అయితే తీసేసుకోవచ్చు. ఇలా వాటర్తో కలిపేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని మనము ఇలాగే తీసుకోవచ్చు. ఇంకా చిల్గా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తీసుకోవచ్చు. నేను అంత ఎక్కువ చిల్ని ఇష్టపడను కనుక దీంతో అయితే తీసుకున్నాను. ఇంకా మట్టి కుండలో వాటర్ మీకు ఉన్నట్లయితే దాంతో చేసుకోండి, ఇంకా అల్టిమేట్గా ఉంటుంది. అసలు చాలా చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకొని ఈ షర్బత్ని అయితే తీసుకోవటమే. అదే సోడాతో మనం చేసుకున్నట్లయితే ఈ వాటర్ ప్లేస్లో సోడాని యాడ్ చేసుకోవచ్చండి. అప్పుడు ఈ సబ్జా సీడ్స్ చియా సీడ్స్ అవసరం లేదు, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. హెల్త్ పర్పస్ కోసం అయితే ఈ సిరప్ ఐస్ క్యూబ్స్ అలాగే సోడాని వేసుకొని చిల్డ్గా తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నేను వచ్చేసి లస్సీని అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. లస్సీ కోసం ఇక్కడ సిరప్ని అయితే తీసుకొని ఇక్కడ లస్సీకి కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా మనం సిరప్ని అయితే తీసుకోవచ్చు, మన స్వీట్నెస్కి తగ్గట్టు. తర్వాత ఇలా పెరుగునైతే తీసుకుంటున్నాను. కాస్త చిలికినది అయితే ఇంకా బాగుంటుందండి. సో పెరుగుని కూడా తీసేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా ఒక విస్కర్ ఏదైనా తీసుకొని విస్కర్తో చిలికేసుకోవాలి. చిలుక్కొని తీసుకుంటే చాలా బాగుంటుంది. మరీ తిక్కుగా ఉన్న పెరుగు అయితే అంటే మనకు గడ్డ పెరుగు లాంటిది అయితే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇలా బాగా చిలకాలండి. ఆ గడ్డ పెరుగు లాంటి వాటిల్లో కూడా మరీ ఎక్కువగా కొంతమందికి చిలకటానికి కూడా వీలు లేకపోతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. నాకైతే అవసరం లేదు, నాకు సరిపోయింది. ఇలా విస్క్ చేసేసుకొని తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో బయట కొనుక్కునే కూల్ డ్రింక్స్ కన్నా కూడా మాజాలంటూ స్ప్రైట్ అంటూ థమ్స్అప్ అంటూ ఏవేవో కూల్ డ్రింక్స్ని అయితే కొనుక్కుంటూ ఉంటాం కదా, వాటన్నిటికన్నా కూడా చాలా టేస్టీ అండ్ చాలా హెల్త్. అలాగే ఈ నన్నారి షర్బత్ని తీసుకోవటం వల్ల మనకు డైజెషన్స్ ప్రాబ్లం తగ్గిపోతాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. ఈ సమ్మర్లో ఎక్కువగా మన బాడీ డీహైడ్రేట్ అయిపోతుంటూ ఉంది కదా, ఆ డీహైడ్రేషన్ అనేది పోతుంది, బాడీని చాలా బాగా కూల్ చేస్తుంది. ఎటువంటి సమ్మర్కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు ఈ నన్నారి షర్బత్తో కంట్రోల్ చేసుకోవచ్చండి. ఈజీగా పిల్లలకి కూడా దీన్ని ఇవ్వచ్చు. ఎవరికైనా సరే చాలా బాగా డైజెషన్ అవుతుంది. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ నన్నారి షర్బత్లో కూడా ఉన్నాయి. సో తప్పకుండా మ్యాక్సిమం ఇంట్లో చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి. దీనిలో కాస్త నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ చాలామందికి నచ్చదు, అలానే తీసుకుంటారు. నచ్చిన వాళ్ళు కాస్త లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నచ్చింది అనుకుంటే తప్పకుండా షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.